ఈరోజు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని తీసుకెళ్లి అదేవిధంగా ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు తీసుకొచ్చి అక్కడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు ఏదైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారాల్లో అనేక సభల్లో చెప్పడం జరిగింది. సో ఈరోజు ప్రభుత్వం వచ్చి సుమారుగా 11 నెలలు పూర్తయి రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద కేసులు బనాయిస్తూ అరెస్టు చేసే ప్రక్రియని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే పొదలకూరు మండలంకి సంబంధించి రుస్తుం మైన్కి సంబంధించి కేసులో నిందితులుగా నన్ను A1గా చేర్చడం జరిగింది. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని A4గా చేర్చడం జరిగింది. పొదలకూరు మండలానికి సంబంధించి రుస్తుం మైన్కి సంబంధించి మీకు అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో మీడియా ముందుకు రావడం జరిగింది. ఆ మైన్కి సంబంధించి ఎవరైతే కంప్లైంట్దారులు ఉన్నారో అతనికి 2016లోనే మైన్కి సంబంధించిన హక్కులు పూర్తిగా కోల్పోయినారు. తిరిగి మళ్లీ మేము రెన్యువల్ కోసం అప్లై చేసుకున్నాం, కానీ రెన్యువల్ ఇవ్వలేదని కూడా గతంలో పనిచేసిన డీడీలు చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా వచ్చే ఇవన్నీ కూడా మీ ముందు మేము చెప్పడం జరిగింది. ఈరోజు కేవలం కక్షపూరితంగా అందులో మంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చి అక్రమ్ మైనింగ్ చేశాడు, తెల్లరాయని దోచుకుని వెళ్లాడు అని చెప్పి మమ్మల్ని అందరినీ ముద్దాలుగా చేయడం వెనుక ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రగానే మేము భావిస్తున్నాం. ఇంకొక ప్రశ్న అడిగారు, మీకు ఎలా వచ్చింది, మరి గోవర్ధన్ అన్నకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని అన్నారు. మొట్టమొదటిగా నన్ను ముద్దాయిగా ఫిబ్రవరి 16వ తేదీన చేర్చిన నాటికి నాతో పాటుగా ఇంకొక ఇద్దరిని వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి అనే వాళ్ళని మమ్మల్ని A1, A2, A3గా చేర్చడం జరిగింది. ఆ రోజుకి SC/ST అట్రాసిటీ కేసు గాని లేదా ఆ రోజుకి జెలటిన్ స్టిక్స్ దొరికాయనో లేదనుకుంటే పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నట్లుగా మమ్మల్ని FIRలో చేర్చే రోజుకి పొందుపరచలేదు కాబట్టి హైకోర్టుకు వెళ్లాం. హైకోర్టులో ఒక రిలీఫ్ దొరికింది మాకు. అది యాంటిసిపేటరీ బెయిల్ అనేది కాదు, కానీ ఏదైనా సరే మళ్లీ విచారించాలని అనుకుంటే నోటీస్ ఇచ్చి విచారించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మేము అందరం చేశామని మమ్మల్ని నిందితులుగానో ముద్దాలుగానో ఏదో చేరుస్తా ఉన్నారు. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు, గడిచిన 11 నెలల నుంచి వీళ్ళేమైనా గ్రావెల్ ఎత్తట్లేదా, క్వాడ్స్ ఎత్తట్లేదా, తెల్లరాయి ఎత్తట్లేదా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే చేశారని చెప్పి ముద్దాలుగా పెడుతున్నారో ఈ రోజు కూడా కొంతమంది ఆ ప్రభుత్వంలో చేరి చేసుకుంటా ఉన్నారు. కాకపోతే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎవరు నోరు తెరిచి మాట్లాడతారో వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో ముద్దాయిగా చేర్చాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త అనేవాడు ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అనేవాడు ఉండకూడదు. సో ఈ పాలసీ తీసుకున్నారు కాబట్టి దొరికిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక నెపంతో ఎక్కడో ఒక దగ్గర నిజంగా మాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ అట్రాసిటీ కేసు లేదో ఆ రోజు ఎవరం కూడా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మరి ఈరోజు మాట్లాడితే అట్రాసిటీ కేసు అని వస్తున్నారు. అందుబాటులో లేకుండా ఎక్కడో ఉన్న వ్యక్తిని కూడా అట్రాసిటీ పేరుతో తిట్టారని చెప్పి ఇక్కడ రాసుకుంటున్నారు, రాసుకొని పిలుస్తా ఉన్నారు, పిలిచి ముద్దాయిలు చేస్తున్నారు. బెయిల్ రాకూడదని చెప్తున్నారు, బెయిల్ రానికుండా చేస్తా ఉన్నారు. సో ఈ విధంగా రకరకాలుగా చేస్తా ఉన్నారు.
నేను మళ్లీ కూడా చెప్తా ఉన్నాను, A1 గా ఈ కేసులో నిందితుడిగా ఉన్నా కూడా నాకు హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చే నాటికి నా మీద అట్రాసిటీ గాని ఈ మందు పదార్థాలు అక్కడ దొరికిన దాఖలాలు గాని వాటికి సంబంధించిన సెక్షన్లు ఆ రోజుకి లేవు కాబట్టి నాకు హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో A2 A3 వాకాటి శ్రీనివాసరెడ్డి కూడా సేమ్ నాకేదైతే వచ్చిందో అదేవిధంగా తనకు కూడా రిలీఫ్ రావడం జరిగింది. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని బంధించాలా, గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కాబట్టి ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు గాని అదేవిధంగా జెలటిన్ 6 దొరికాయి అక్కడ, ఎక్కడి నుంచి సోర్స్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడి నుంచి ఏ విధంగా వాడారు అనే దాని మీద ఈరోజు ఆయన్ని నిందితునిగా చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారు రేపు బెయిల్ మూవ్ చేస్తారు. న్యాయం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా తను తొందరలోనే బయట వస్తాడు. బయట వచ్చి మళ్లీ ఈ జిల్లాకి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగేదానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలని పునరావృతం కాకుండా మళ్లీ తిరిగి ఇవే చేసుకుంటా పోతే అందరికీ ఇదే రేపు ఇంకొక రోజు అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంకో రోజు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇకనైనా అధికార పార్టీ నాయకులు మానుకుని వీటికి స్వస్తి చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడినప్పుడు గత 55 రోజులుగా పరారీలో ఎందుకున్నారు? న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యాము, న్యాయం కోసం పోరాటం చేశాం, బెయిల్ వస్తుందనే దానికోసం ఉన్నాం. రానికుండా అడ్డుకుంటా వచ్చారా అన్ని మీకే తెలుసు. ఏమేమి జరుగుతున్నది, హైకోర్టులో ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏం జరిగిందని. ఈ రోజు కూడా మా నమ్మకం ఎక్కడో దొరికాడని అరెస్ట్ చేసి తీసుకొచ్చామనే దానికంటే బహుశా సరెండర్ అవ్వాలనే ఉద్దేశంతో అయ్యిందనేది మాకు తెలియదు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి హైడ్రామా నడుస్తా ఉంది. అరెస్ట్ చేశామని అంటారు, అధికారికంగా ప్రకటించరు. మీరే మీడియా ఛానల్స్ లో చూస్తా ఉండం, మేము అధికారికంగా ప్రకటించలేదని చెప్తా వచ్చినారు. ఇది ఏం జరిగింది అనేది 1-2 రోజుల్లో మీ నోటీస్కే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారానే మేము కూడా తెలుసుకుంటాం. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కూడా కోర్టు వ్యాపారం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా జరుగుతుంది అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం సక్రమంగా వ్యాపారం జరుగుతుందని చెప్తున్నారు, దానిపైన మీరు? సక్రమంగా అప్పుడు అదే చెప్పారు, సక్రమంగా జరిగిందనే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తా ఉంటారు. ఆ రోజు ఎవరైతే అక్రమ్ మైనింగ్ అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి చెప్తున్నారు, ఆ రోజు చేసిన వాళ్ళు వాళ్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్లే చేసినారు, ఇప్పుడు వాళ్లే చేస్తా ఉన్నారు. పెద్ద మార్పు ఏం లేదు. కాకపోతే ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరారు కాబట్టి ఆ రోజు చేసిన వాళ్ళు ఈ రోజు చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు ముద్దాయిగా A5 ఉన్నాడు కదా, మరి ఆయనకి ఎట్లొచ్చింది, కృష్ణరాజు గారికి ఎట్లొచ్చింది రిలాక్సేషన్? మరి ఎందుకు కృష్ణరాజు గారిని ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు? తను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి, సైదాపురం మండలంలో మండల స్థాయి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి గతంలో చేశాడు. ఆయన కూడా చేయకుండా ఏం లేదు. ఆయన గతంలో మైనింగ్ చేశాడు, ఈ రోజు మైనింగ్ చేస్తా ఉన్నాడు. అధికారం వచ్చిన 4 రోజుల నుంచి స్టార్ట్ చేశారు మైనింగ్ వాళ్ళు. అది ఇల్లీగల్ గా చేస్తున్నారు, లీగల్ గా చేస్తున్నారు, సెకండ్, అది డిఫరెంట్. ఈరోజు మీరే చూస్తున్నారు, మీడియా ఛానల్స్ లో కొట్టా ఉండరు, అక్కడ ఇల్లీగల్ గా జరిగింది. సాక్షాత్తు వెంకటగిరి శాసనసభ్యులు గారే మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారు. మీ మీడియా ఛానల్స్ లో సోషల్ మీడియాలో వస్తేనే చూసాం మేము కూడా. పలానా దగ్గర అక్రమ మైనింగ్ జరుగుతా ఉంది, వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి తీయండి, తహసీల్దార్ గారిని SI గారిని అందరినీ తీసుకొచ్చి బండ్లు సీజ్ చేయమని చెప్పింది మీ మీడియా ద్వారానే మేము కూడా తెలుసుకున్నాం. సో అధికారంలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడినారు అని అంటే మరి ఇంకా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందా, లీగల్ మైనింగ్ జరుగుతుందా అనేది మీకే తెలియాలా, ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకే తెలియాలా.